ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్ టాపిక్ను నేర్చుకోబోతున్నాము. ప్రిపోజిషన్ టాపిక్లో కూడా ఇన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక నుంచి ప్రతి వీడియోలో ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఒక్కొక్కటి క్లియర్ కట్గా నేర్చుకుందాము. అయితే ఈ వీడియో అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్కు ఉపయోగపడుతుంది. జనరల్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి కూడా కంప్లీట్గా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ వీడియోలో టోటల్గా ఇన్ గురించి మనము పర్ఫెక్ట్గా నేర్చుకోబోతున్నాం. రైట్, సో ఒకసారి ఇన్ అంటే ఏంటిది, ఇన్ను ఉపయోగించడంలో ఉన్నటువంటి లాజిక్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏ ఏ పదాల ముందు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేటువంటి అంశాలను నేర్చుకుంటాం. వాటితో పాటు కొన్ని సెంటెన్స్ రూపంలో ఉన్నటువంటి బిట్స్ను అంటే ఇగో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాము. అదేవిధంగా దాని తర్వాత ఆబ్జెక్టివ్ బిట్స్ని కూడా ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఒకసారి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఒకసారి చూడండి, ఇన్ అంటే అర్థం మనందరికీ తెలిసిందే, లో అంటే కదలిక లేకుండా లోపల ఉన్నప్పుడు మనము ఇన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇన్ను లో అనే అర్థంలో మనము ఉపయోగించాలి. ప్రత్యేకంగా ఈ క్రింది సందర్భాలలో ఈ క్రింది పదాల ముందు మనం కూడా ఇన్ ఉపయోగించాలి. ఆ క్రింది పదాలు ఏంటిదంటే మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు. ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ ద డే అంటాం వీటిని. సో మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు. ఈ పదాల ముందు మనము ఇన్ ఉపయోగించాలి. అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్ అని. దీనితో పాటు ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మంత్ నేమ్స్ ముందు ఉపయోగిస్తాం. మంత్ నేమ్స్ ఏమున్నాయి మనకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల ముందు ఉపయోగిస్తాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మంత్ నేమ్స్ రాసేటప్పుడు మొదటి లెటర్ తప్పకుండా క్యాపిటల్ లెటర్నే రాయాలి. జనవరి రాసేటప్పుడు జే క్యాపిటల్ రాయాలి, ఫిబ్రవరి రాసేటప్పుడు ఎఫ్ క్యాపిటల్ రాయాలి. సో ఈ విధంగా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ విధంగా రాసేటప్పుడు ఆ వర్డ్ యొక్క ఆ మంత్ యొక్క ఫస్ట్ లెటర్ని మనము క్యాపిటల్ లెటర్ రాయవలసి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇయర్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఉందనుకోండి, ఇక్కడ మనం బ్లాంక్ ఇచ్చినప్పుడు అక్కడ ఇన్ 2026 అని చెప్పాలి. అది మంత్ అయితే ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి అని చెప్పాలి. అదేవిధంగా సెంచరీస్ ముందు కూడా అంటే 19th సెంచరీ, ఇన్ ద 19th సెంచరీ, ఇన్ ద 20th సెంచరీ, ఇన్ 18th సెంచరీ ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ ఉపయోగించాలి. అదేవిధంగా సిటీ నేమ్స్ హైదరాబాద్, ఇన్ హైదరాబాద్, స్టేట్ నేమ్స్ ఇన్ తెలంగాణ, సీజన్స్ ఇన్ వింటర్, ఇన్ సమ్మర్ అలా చెప్పేటప్పుడు క్యాపిటల్ సిటీస్ పేర్ల ముందు కూడా మనము అంటే ఇన్ బెంగళూరు, ఇన్ అమరావతి, ఇన్ హైదరాబాద్ అలా చెప్పేటప్పుడు క్యాపిటల్ సిటీస్ గురించి చెప్పేటప్పుడు కూడా ఇన్ ఉపయోగించాలి. అదేవిధంగా కంట్రీ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగించాలి. అర్థమైందా? సో మళ్ళొకసారి చెప్తాను. పార్ట్స్ ఆఫ్ ద డేస్ అంటే మార్నింగ్ కావచ్చు, ఇన్ ద మార్నింగ్ అనాలి. ఈవినింగ్ అన్నప్పుడు ఇన్ ద ఈవినింగ్ అనాలి. నైట్ అన్నప్పుడు ఇన్ ద నైట్ అని చెప్పాలి. అదేవిధంగా మంత్ నేమ్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, సంవత్సరాలు, సెంచరీస్ కావచ్చు, ఇన్ ద 19th సెంచరీ అలా, సిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, సీజన్స్ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు, అదేవిధంగా కంట్రీస్ కావచ్చు. వాటి యొక్క పేర్ల ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఓకే, రైట్. దాని తర్వాత ఇన్ యూజ్డ్ ఫర్ బిగ్ ప్లేసెస్, బిగ్ టౌన్స్, బిగ్ సిటీస్. ఆల్రెడీ మనము అది డిస్కషన్ చేసుకున్నాం కదా. సో దీని గురించి ఒక అవగాహన అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వాటికి సంబంధించి సెంటెన్స్ రూపంలో ఉన్నటువంటి బిట్స్ను మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, హీ గోస్ ఫర్ వాక్ డాష్ ద మార్నింగ్. సో ఈ విధంగా ఇచ్చింది. మార్నింగ్ అంటే పార్ట్స్ ఆఫ్ ద డే ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము, ఇన్ ఉపయోగించాలని చెప్పుకున్నాం. సో హీ గోస్ ఫర్ వాక్ ఇన్ ద మార్నింగ్. అదేవిధంగా హీ గోస్ ఫర్ వాక్
డాష్ ద ఈవినింగ్. సో ఇక్కడ కూడా ఏం ఉపయోగించాలి, ఇన్ ద ఈవినింగ్ ఉపయోగించాలి. అదేవిధంగా హీ గోస్ ఫర్ వాక్ డాష్ ద నైట్. నైట్ ఉన్నప్పుడు కూడా ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము, ఇన్ ఉపయోగించాలి. సో ఇన్ ద నైట్. ఓకే, నెక్స్ట్ హీ విల్ కమ్ డాష్ జూలై. సో ఇది మంత్ నేమ్ ముందు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము, ఇన్ ఉపయోగించాలి. అదేవిధంగా మంత్ యొక్క మొదటి లెటరు ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్లో ఉండాలి. జనవరి కావచ్చు, డిసెంబర్ కావచ్చు, జూలై కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు, రాసేటువంటి ఫస్ట్ లెటర్ మస్ట్ బీ ఇన్ క్యాపిటల్. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ డాష్ 1950. ఇక్కడ 1950 ఉన్నది. సో ఇక్కడ ఇన్ ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా అనే డౌట్ మనకు వస్తుంది. ఇది సంవత్సరం కాబట్టి ఇయర్స్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని అనుకున్నాం మనము, ఇన్ ఉపయోగించాలి అని చెప్పుకున్నాము. అదేవిధంగా హీ లివ్డ్ డాష్ 20th century. సో ఇందులో సెంచరీ ఉన్నది. అటువంటి పదాలు వచ్చినప్పుడు కూడా మనము ఇన్ ఉపయోగించాలి అని అనుకున్నాము. అదేవిధంగా హీ వాజ్ బోర్న్ డాష్ విజయవాడ. సో ఇక్కడ విజయవాడ అనేటువంటిది ఏంటిది, బిగ్ సిటీ. సో బిగ్ సిటీస్ ముందు మనము ఏం ఉపయోగించాలి, ఏ ప్రిపోజిషన్, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. నెక్స్ట్ హైదరాబాద్, దేవర్ బోర్న్ డాష్ హైదరాబాద్. ఇది ఏమవుతుంది, బిగ్ సిటీ కిందికి వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీ కిందికి కూడా వస్తుంది కాబట్టి అక్కడ మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించవలసి ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి చూద్దాము. షీ వాజ్ బోర్న్ డాష్ అమెరికా. ఇక్కడ అమెరికా అనేటువంటిది ఏంటిది, కంట్రీ. సో కంట్రీ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. నెక్స్ట్ హీ ఈజ్ వెరీ హ్యాపీ డాష్ సమ్మర్ డాష్ కాశ్మీర్. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి, సమ్మర్ అనేటువంటిది సీజన్. సో ఇక్కడ ఇన్ ఉపయోగించాలి. అదేవిధంగా కాశ్మీర్ అనేటువంటిది బిగ్ సిటీ కాబట్టి ఇక్కడ కూడా ఇన్ అనేటువంటి దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది, ఆ ప్రిపోజిషన్. అయితే ఇదంతా బాగానే ఉంది. మరి మనకు ఎప్పుడు కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఇన్ ఉపయోగించాలా, ఎట్ ఉపయోగించాలా అనేటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది మనకు. ఇన్ మరియు ఎట్ మరియు ఇంటు ఈ మూడిటి విషయంలో మనకు బాగా కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. ఇన్న, ఎట్ట, ఇంటునా. సో ఫస్ట్ ఇన్ గురించి నేర్చుకున్నాం, తర్వాత ఎట్ గురించి నేర్పిస్తాను, తర్వాత ఇంటూ గురించి నేర్చుకుంటాం. సో ఈ మూడింటిని కలిపి మళ్ళీ ఇంకొక వీడియోలో నేర్చుకుంటాం. కాబట్టి ఆ మూడింటిని నేర్చుకున్నప్పుడు మనకు దాని మీద కంప్లీట్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేర్చుకున్న దాని ప్రకారం అయితే ఇన్ అనేటువంటిది ఎక్కడెక్కడ మనం వాడాలనేటువంటిది కంప్లీట్గా నేర్చుకున్నాము. రైట్. సో వాటి మీద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ని ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేద్దాం. హీ గోస్ ఫర్ వాక్ డాష్ మార్నింగ్. సో ఈ విధంగా ద మార్నింగ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ షీ విల్ కమ్ డాష్ జులై. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది, జులై. సో ఆన్, ఎట్, ఇన్, బై. మనకు జులై ఉంది అంటే మంత్ నేమ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి మనము, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఇన్ వస్తుంది. షీ విల్ కమ్ ఇన్ జులై. నెక్స్ట్ బిట్ చూద్దాము. హీ వాజ్ బోర్న్ డాష్ 2000. ఇక్కడ ఏమున్నది, 2000 ఉన్నది. 2000 అనేటువంటిది ఏంటిది అంటే ఇయర్. సో ఇయర్ ముందు మనం ఏం ఉపయోగించాలో ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎట్, ఇన్, ఆన్, బై. సో 2000 ఇయర్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించవలసి ఉంటుంది, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ దే లీవ్ డాష్ హైదరాబాద్. సో హైదరాబాద్ అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ సిటీ కిందికి వస్తుంది, బిగ్ సిటీ కిందికి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించాలో నేర్చుకున్నాం, ఎట్, ఇన్, ఆన్, బై. సో ఇక్కడ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈ బిట్టుకు మీరు ఆన్సర్ కామెంట్లో చేయండి. షీ వాజ్ బోర్న్ డాష్ ఇండియా. షీ వాజ్ బోర్న్ డాష్ ఇండియా. ఇక్కడ ఇండియా అనేటువంటిది ఏమవుతుంది, కంట్రీ అవుతుంది. సో ఇన్, ఆన్, ఎట్, బై. సో కామెంట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ స్టడీస్ డాష్ ద ఈవినింగ్. సో ఆన్ ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ ద ఈవినింగ్, బై ద ఈవినింగ్. సో ఇక్కడ ఈవినింగ్ పార్ట్స్ ఆఫ్ ద డే కాబట్టి ఏం ఉపయోగిస్తాం మనము, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ we will meet dash the afternoon. We will meet dash the afternoon, at the afternoon, on the afternoon,
in the afternoon, by the afternoon. Answer is in the afternoon. He was born dash 1995. సో ఇది ఇయర్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి మనము? ఆన్, ఎట్, ఇన్, బై. ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ అవుతుంది. హీ వాజ్ బోర్న్ ఇన్ 1995. షీ లీవ్స్ డాష్ విజయవాడ. ఇన్ విజయవాడ, ఎట్ విజయవాడ, ఆన్ విజయవాడ, బై విజయవాడ. సో విజయవాడ is a big town, big city. So here answer comes in. They are happy dash summer. On summer, in summer, at summer, by summer. So summer is a season. So season names mundu which preposition comes? In preposition. So they are happy in summer. He lived dash 20th century. At 20th century, at 20th century, in 20th century, by 20th century. So here answer is in 20th century. So these are the practice bits of in. సో ఇన్కు సంబంధించి ఇవి ప్రాక్టీస్ బిట్స్. సో ఇక నుంచి టోటల్గా కంప్లీట్గా ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్ మీద ప్రాక్టీస్ పేపర్ అయిపోయిన తర్వాత మాత్రమే, క్లాసెస్ అయిపోయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, పీడిఎఫ్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.